ఇక రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా అందించడానికి. మొదటిగా తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి చెప్పండి, అంటే ఏపీలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సంపత్ మొత్తం మీద రేపు అంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. తిరుపతిలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా అంటే పోలింగ్ 13వ తారీఖు అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిరంతరం తిరుపతి కలెక్టర్ కావచ్చు, లేదంటే తిరుపతి ఎస్పీ కావచ్చు, ఇద్దరు కూడా నిరంతరం అంటే ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొనసాగించడం జరిగింది. అయితే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా గత 2-3 రోజులుగా కూడా ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతూ వస్తున్నాడు. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు మహిళా యూనివర్సిటీలో లోపల ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్ వివరణ, 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం రేపు తేల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 1800 నుంచి 2200 మంది వరకు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది పాల్గొనబోతున్నారు. మరోవైపు దాదాపుగా 2 నుంచి 2500 మంది వరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఏజెంట్లు కూడా ఆ సమయంలో పాల్గొంటారు. అదే స్థాయిలోనే పోలీసులు కూడా దాదాపుగా 1500 మంది వరకు కూడా మహిళా యూనివర్సిటీలో లోపల కౌంటింగ్కి సంబంధించిన ఎటువంటి అల్లర్లు, ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూడా ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా అక్కడ భద్రత కల్పించేందుకు కూడా ఇప్పటికే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొత్తం 7 నియోజకవర్గాల్లో రేపు ఉదయం జరుగుతున్నటువంటి అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఒకవేళ కౌంటింగ్ జరుగుతున్న సమయాల్లోనే ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంటాయో, సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. 144 సెక్షన్తో పాటు అదనపు బలగాలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు మరోవైపు అదనంగా పోలీస్ ఫోర్స్ను కూడా ఆయా గ్రామాల్లో, ఉదాహరణకి చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 13వ తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కూసివారిపల్లి కావచ్చు, లేదంటే రామిరెడ్డి గారిపల్లి, లేదంటే చంద్రగిరి, నారావారిపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అదే స్థాయిలోనే జీడి నెల్లూరు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, లేదంటే పలు ప్రాంతాల్లో అలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది. మరి అక్కడ అలాంటిది మరోసారి రిపీట్ కాకుండా ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మహిళా యూనివర్సిటీలో కొనసాగిస్తూనే అక్కడ భద్రత కల్పిస్తూనే అక్కడ ఏర్పాట్లతో పాటు మరోవైపు ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియని కొనసాగిస్తూ అక్కడ భద్రత కల్పించడం, అక్కడ నిర్వహించడం, సజావుగా నిర్వహించడం, మరోవైపు గ్రామాల్లో పల్లెల్లో ఎటువంటి అల్లర్లు ఘర్షణలు లేకుండా కూడా చోటు చేసుకోకుండా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో మహిళా యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఏదైతే ఈవీఎంస్ ఉదయం తెల్లవారితో ప్రధానంగా 7 గంటల నుంచి కూడా అంటే ఇప్పటి వరకు కూడా అంటే సిబ్బంది ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి ఉదయం తెల్లవారితో 5 గంటలకే చేరుకుంటారు. 5 గంటల నుంచి కూడా వాళ్ళకు మాక్ డ్రిల్ లాగా నిర్వహిస్తారు. ఈవీఎంస్ని టేబుల్స్ పైన పెట్టడం, దాని తర్వాత ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆ సీల్స్ కట్ చేయడం, దాని తర్వాత ఎన్నికల అధికారుల సమక్షంలో వాటన్నిటిని కూడా ఓపెన్ చేయడం, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తం 14 రౌండ్స్ టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అదే స్థాయిలోనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాత్రం మొత్తం 21 టేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్ల శాతం ఓట్లు అనేది ఎక్కువగా ఉంటే దాదాపుగా 3 లక్షల పైచిలకు ఓట్లు ఉంటాయి కాబట్టి దాదాపుగా అందువల్ల 21 టేబుల్స్ని అనేది ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనేది కాసేపటి క్రితం కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. 144 సెక్షన్ కొనసాగుతుంది, రేపంతా కూడా కొనసాగుతుంది. అదే స్థాయిలోనే దాని తర్వాత కూడా మరో 2-3 రోజులు కూడా కొనసాగుతుంది. అయితే ఎవరు కూడా అల్లర్లు పాల్పడినా వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. నిన్నంతా కూడా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇట్లా తిరుపతి జిల్లాకు సంబంధించి మహిళా యూనివర్సిటీలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులో అక్కడ అంటే అక్కడ ప్రారంభమవుతున్న తరుణంలో అక్కడ ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భద్రత పరంగా మొత్తం 1400 మందిని కూడా పోలీసులు ఇప్పటికే ఏదైతే కాలేజీ క్యాంపస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగానే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పం నుంచి నిలబడినటువంటి చంద్రబాబుకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి వస్తుంది. ఇట్లా సమస్యాత్మక ప్రాంతాలు పుంగనూరు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ, అదే స్థాయిలోనే
నగరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇట్లా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే ఉంటాయో వాటన్నీ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించే వస్తుంది. అక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా ఇప్పటికే కూడా కలెక్టర్, ఎస్పీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీకి సంబంధించి, కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమయ్యారు. అదే స్థాయిలోనే లోపలికి వచ్చే సమయంలో ఏజెంట్లు కావచ్చు, ఎవరు రావాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాసులు ఇస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళందరూ కూడా అనుమతిస్తారు. మరోవైపు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతుంది. దాదాపుగా కిలోమీటర్ వరకు, అంటే మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ వరకు కూడా. ఉదాహరణకి తిరుపతి మహిళా యూనివర్సిటీలో గత 14వ తారీఖు అల్లర్లు, అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పులివర్తి నానిపైన మాట్లాడటం జరిగిన తర్వాత 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. అంటే మెయిన్ గేట్ నుంచి దాదాపుగా ఈవీఎంస్ ఉండేది దాదాపుగా కిలోమీటర్ వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా మెయిన్ గేట్లో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. అదే స్థాయిలోనే ఈవీఎంస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందో అక్కడ కూడా 3 అంచెల భద్రత కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. అదే స్థాయిలోనే ఎన్నికల అధికారులు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా రేపు పూర్తి స్థాయిలో ఓట్ల సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అనేది 8 గంటలకు ప్రారంభిస్తారు. ఆ 8 గంటలకు ప్రారంభించే సమయంలో ప్రధానంగా ఏదైతే 8 నుంచి ప్రారంభమై నిరంతరాయంగా కూడా సాయంత్రం, అంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. చివరి అది రాత్రి 10 అయినా 11 అయినా 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాతనే పూర్తి స్థాయిలో నియామక సంబంధించినటువంటి, అంటే అభ్యర్థుల గెలుపు ఓటమికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సంపత్. ఓకే మురళి, నెక్స్ట్ కడప నుండి సురేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అందించడానికి. సురేంద్ర, కడపలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సంపత్, గుడ్ ఈవినింగ్. రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్ల విషయానికి వస్తే ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇద్దరు కూడా దాదాపు పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా కడప జిల్లాలో ఉండడము, కడప జిల్లాలో కొంత ఫ్యాక్షన్కు పేరు పెట్టినది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేక నిఘా అయితే ఉంచారు. అందులోనూ పోలింగ్ రోజు జరిగినటువంటి దాడులు, అల్లర్లు, ఇటు జమ్మలమడుగు, మైదుకూరు, కడప నగరంలో జరిగినటువంటి అల్లర్లను బేస్ చేసుకొని ప్రత్యేకమైనటువంటి నిఘాతో పాటు పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగానే ఉంచారు. దీనికి సంబంధించి దాదాపు కడప పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ సెగ్మెంట్, అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కడప పార్లమెంటు విషయానికి వస్తే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లు, చాలా అత్యల్పమైనటువంటి రౌండ్లు 18, అలాగే అత్యధికంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో 23 రౌండ్లు ఉంటాయని చెప్పి కలెక్టర్ ఇందాకే మీడియాతో కూడా చెప్పారు. రేపు ఉదయం 4:30 గంటల నుంచే కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అలౌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎస్పీ కూడా చెప్పుకొచ్చారు. 4:30 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది కావచ్చు, అలాగే ఎన్నికలలో పాల్గొనే ఏజెంట్లు కావచ్చు, ఇతర సిబ్బంది అందరూ కూడా 4:30 నుంచి లోపలికి రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 7 గంటల లోపే ఏజెంట్లందరూ కౌంటింగ్ కేంద్రంలోకి రావాలి. 7 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా అలౌ చేయడానికి వీలు లేదని చెప్పి స్పష్టం చేశారు. అలాగే బందోబస్తు విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి బందోబస్తుతో పాటు అదనంగా 2500 మంది పోలీసులు కూడా కడప కౌంటింగ్ కేంద్రం మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ దగ్గరికి చేరుకున్నారు. కేంద్ర బలగాలు కూడా కడపలో మోహరించాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతూ ఉంది. రేపు జిల్లా అంతా కూడా కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాకూడదు. అలాగే విజయోత్సవ ర్యాలీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది ఇలా ఉంటే పోస్టల్ బ్యాలెట్తో మొదలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. పోస్టల్ బ్యాలెట్లు 8 గంటలకు. దీంతోపాటు కడప పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలు కూడా 8 గంటలకి ప్రారంభమవుతాయి. ఇది ఒకటి జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరము, అలాగే ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అంశము. ఈవీఎంలు ఏవైతే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతాయో ఆ పోస్టల్ బ్యాలెట్తో పాటు కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి
పోస్టల్ బ్యాలెట్ అలాగే ఈవీఎంలు కూడా 8 గంటలకే ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఈ విషయాలను ఏజెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అర్ధగంట తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంలు ప్రారంభమవుతాయి. టెక్నికల్గా ఏజెంట్లందరూ లోపలికి వచ్చిన తర్వాత మరోసారి రేపు ఉదయం 5 గంటలకు ర్యాండమైజేషన్ తర్వాతనే కౌంటింగ్ కేంద్రంలో ఇటు ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి ఈవీఎంలు కూడా ఓపెన్ చేసి వాళ్ళందరి సమక్షంలోనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇటు మీడియాకు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు. అలాగే పూర్తి స్థాయి స్వేచ్ఛా వాతావరణంలో ఎలాంటి ఎమోషన్స్ లేకోకుండా ఏజెంట్లు పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది లోపలికి రావాలి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలు లేదు. అక్కడ ఏదైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే వెంటనే ఏఆర్ఓని కానీ ఆర్ఓని కానీ సంప్రదించాలి. అక్కడ ఏదైనా ఘటనలకు పాల్పడే అవకాశం ఉంటే వాళ్ళని తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించేస్తామని చెప్పి కలెక్టర్ చాలా సీరియస్గా చెప్పారు. ఎన్నికల సంఘం పోలింగ్ రోజు జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెప్పి చెప్పొచ్చు సంపత్. ఓకే సురేంద్ర, ఇప్పుడు మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అవకాశం ఉందా, లేకపోతే అంటే ఈవీఎంలో లెక్కించే అవకాశం కనిపిస్తుందా? ఆడియో చెక్ 1 2 3. ప్రక్రియలో మొదటగా 7 గంటలకు కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చినటువంటి ఏజెంట్లు అలాగే అభ్యర్థులు కౌంటింగ్ సిబ్బంది సమక్షంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు పార్లమెంటుకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు అలాగే పార్లమెంటుకి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా ఒకేసారి లెక్కిస్తారు. ఎందుకంటే పార్లమెంటుకి సపరేట్, అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంలకు సపరేట్ రూములు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పార్లమెంటు అంటే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ సంబంధించినటువంటి ఈవీఎంలు అలాగే పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా ఒకేసారి అయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు పూర్తి స్థాయిలో లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు సిద్ధార్థ కౌశల్ కూడా చేశారు. ఓకే సురేంద్ర, నెల్లూరు నుంచి మురళీకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, అంటే నెల్లూరులో అంటే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సంపత్ అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకి ప్రారంభం కాబోతుంది. ఇటు నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారి హరినారాయణ్. దీంతోపాటు ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్ హాల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తిగా కూడా గడిచినటువంటి కొద్ది రోజులుగా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో గట్టిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ ప్రాంగణంలో మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. దాదాపు ప్రతి నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. రౌండ్ల వారీగా కూడా ఇందుకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఉదయాన్న 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈసారి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 4,60,000కి పైగా కూడా ఇటు ఉద్యోగస్తులు ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు పడడంతో ఈ ఓట్లు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ ఓట్ల ద్వారానే ముందుగా లెక్కింపు కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఆ లెక్కింపు కార్యక్రమం తర్వాత సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి వేరువేరుగా టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారో ఆ టేబుళ్లలో ఇటు ఈవీఎంలని కౌంటింగ్ చేయబోతున్నారు. అయితే ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు అదేవిధంగా చీఫ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇటు మొబైల్ ఫోన్స్ కానీ అదేవిధంగా కాల్కులేటర్లు కానీ ఎవరికి కూడా అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి వస్తువుల్ని లోపలికి తీసుకెళ్లకూడదని క్షుబ్ధమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే ఏదైతే 144 సెక్షన్ అయితే జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉందని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రియదర్శిని కళాశాల కౌంటింగ్ కేంద్రం దగ్గరికి 150 మీటర్ల దూరంలో ఎవరికి కూడా అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గుమికూడడం కానీ ఇటు ఘర్షణలు అల్లర్లు చెలరేగే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ అలాంటి కార్యాచరణ కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు బాణాసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా ఎక్కడ కూడా సంబరాలు వంటి కార్యక్రమాలకు కూడా ఎలాంటి అనుమతి లేదు. ఎవరు కూడా ఇలాంటి కార్యాచరణకైతే పాల్పడొద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేసినటువంటి అధికారులు రేపు ఉదయం 6 గంటల సమయానికల్లా అందరూ కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
ప్రారంభం కాబోతుండడంతో ఆ సమయానికల్లా కూడా అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి ఈ 8 నియోజకవర్గాలకి సంబంధించిన దాంట్లో ఎన్నెన్ని రౌండ్స్ ఉన్నాయనేది కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే మొత్తం 8 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. వాటిలో కందుకూరు నియోజకవర్గానికి 20 రౌండ్స్, అదేవిధంగా కావలి 23, ఆత్మకూరు 20, కొవ్వూరు 24, రూరల్ 21, ఉదయగిరి 24, సర్వేపల్లి 21 రౌండ్స్ ఉండగా నెల్లూరు సిటీ మాత్రం 18 రౌండ్స్తోనే ముగియబోతుంది. అంటే దాదాపు 7 గంటల సేపటి నుంచి 8-9 గంటల సేపటి లోపల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా వెలువడే అవకాశం ఉంది. దీంతో 6 గంటల లోపే మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేస్తామని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్ ఎవరైతే హరినారాయణ చెప్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో ఏదైతే కౌంటింగ్ సమయంలో 2 చోట్ల ఏర్పాటు చేశారు, DKW కళాశాల, అదేవిధంగా ప్రియదర్శిని కళాశాల. అప్పుడు చోటు చేసుకున్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ టైం నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఓట్లు ఆలస్యంగా లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా సిటీకి సంబంధించి దాదాపు లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి చెప్తున్నారు. ప్రధానంగా రేపు ఉదయం అంటే ఇప్పటికే నెల్లూరు నగరానికి ఆల్మోస్ట్ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఇప్పటికిప్పుడే చేరుకుంటున్నారు. రేపు ఉదయం కనుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కళాశాలకు చేరుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇటు మే 13వ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మాచర్ల దగ్గర నుంచి అనేక చోట్ల, అనంతపురం దగ్గర నుంచి అనేక చోట్ల కూడా ఘర్షణలు, అల్లర్లు తలెత్తినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి కౌంటింగ్ తర్వాత ఎలాంటి అల్లర్లు, ఇటు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే అధికార యంత్రాంగం తీసుకుంటుంది. ఇప్పటికే వైన్ షాపులు ఇవాల్టి నుంచి మూసివేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా మందుబాబులకు బ్రేక్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రేపు కౌంటింగ్ హాల్ వద్దకు వచ్చేటటువంటి ఎవరు కూడా మద్యం సేవించే లైన్లో ఉన్నాడు. ఓకే, విజయనగరం నుంచి మా ప్రతినిధి నరసింహులు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహులు చెప్పండి, అక్కడ అంటే విజయనగరంలో ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్, అంటే అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ సంపత్. ఏదైతే విజయనగరం జిల్లాతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే నేటి ఉదయం కూడా పూర్తి స్థాయిలో సిబ్బందికి కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కలెక్టరేట్ కార్యాలయాల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి మెలుకులు చేసుకోవాలి, ఉదయం ఎన్ని గంటలకి కౌంటింగ్ కేంద్రాలకు చేసుకోవాలి, ఎటువంటి పత్రాలు వారి దగ్గర ఉండాలనేది కూడా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. వారికి తెలియజేసి రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గంటలకల్లా కౌంటింగ్ సిబ్బంది అయితే ఉదయం 6 గంటలకల్లా చేరుకుని కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించేందుకు సిద్ధమవ్వాలని, 7 గంటలకు ప్రతి ఒక్కరికి ఎవరికి నిర్దేశించిన ప్రదేశాల్లో ఏదైతే టేబుల్ ఉన్నాయో ఆ టేబుల్కి ఇచ్చేయాలని చెప్పి ఇప్పటికే 3 అంచెల ర్యాండమ్ పద్ధతిలో సిబ్బందిని కూడా 3 అంచెల్లో చేయడం జరిగింది. విజయనగరం జిల్లాకు చూసుకుంటే 1007 మంది సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ కౌంటింగ్ జరిగేంత వరకు, తుది ఫలితం విడుదలయ్యేంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకైతే జిల్లాలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఏ ఒక్కరు కూడా ఎటువంటి చేయకూడదు. ఇప్పటికే ఏదైతే ఇంతకుముందు రౌడీ షీటర్లుగా ఉన్న నమోదు వారిని వారిని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కేవలం ఎన్నికల ఏదైతే ఏజెంట్లు, ఎన్నికల క్యాండిడేట్ మాత్రమే వచ్చే విధంగా మిగతా ఏ ఒక్కరు కూడా ఒక కౌంటింగ్ కేంద్రానికి దరిదాపులు కూడా రాకుండా చేసే విధంగా అయితే చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఏదైతే విజయనగరం జిల్లా చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాల్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది రేపు ఉదయం 8 గంటలకి. మొదటిగా బ్యాలెట్లతో వాటితో లెక్కింపుతో ప్రారంభమై అనంతరం ఏదైతే ఈవీఎంలు లెక్కింపే పద్ధతి అయితే మొదలుకొనుంది. సంపత్. ఓకే, నరసింహులు లైన్లో ఉన్నాడు. విజయవాడ నుంచి మా ఏడుకొండల ప్రతినిధి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు అంటే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు విజయనగరంలో? సంపత్, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇటు విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కొండపల్లి వద్ద ఉన్నటువంటి నోవా, అలాగే
నిమ్రా కాలేజీల్లో ఏర్పాటు చేశారు. అలాగే ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో కౌంటింగ్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఏదైతే లెక్కింపు జరిగిన తర్వాత 8:30కు ఈ యొక్క ఈవీఎంల లెక్కింపు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పోలింగ్ ఏదైతే లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే చేపట్టారు. ముఖ్యంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం మేరకు సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ యొక్క బార్డర్ని అనేది నియమించడం జరిగింది. అయితే 600 మీటర్ల లోపల వరకు కూడా ఎవరు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అటు మీడియాతో మాట్లాడినటువంటి ముఖేష్ కుమార్ మీనా మాత్రం పెట్టినటువంటి ఆంక్షలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏజెంట్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన సూచించారు. ఏ ఒక్కరు ఏజెంటు తప్పుగా ప్రవర్తించినా, ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడినా కానీ అతన్ని అక్కడి నుండి వెంటనే బయటకు తీసుకురావడమే కాకుండా అతని మీద కేసులు పెట్టి వెంటనే జైలుకు పంపిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపులు అన్నీ బంద్ చేయాలని, ఎక్కడా కూడా ఎటువంటి మద్యం విక్రయాలు చేయకూడదు. ముఖ్యంగా గెలిచినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఈ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేయరాదు. అట్లా చేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేశారు. ఇప్పటికే 190 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటికే పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. అయితే ఈసారి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 కేంద్ర బలగాలను కూడా మోహరించారని, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఇప్పటికే హెచ్చరిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు అయిన తర్వాత మరిన్ని అల్లర్లు జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి చెప్పడంతో దానికి తగ్గట్లుగానే గతంలో వచ్చినటువంటి ఈ యొక్క కేంద్ర బలగాలకు తోడు ఈరోజు మరొక 25 బలగాలు ప్రత్యేకంగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసీ అన్ని రకాల ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా పోలీసులు ఎక్కడా కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు విధుల్లో ఉన్న సమయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కౌంటింగ్కి వచ్చేటువంటి సమయంలో కౌంటింగ్ వచ్చేటువంటి ఏజెంట్లు ఎవరైతే ఆయా పార్టీలు గుర్తించినటువంటి ఏజెంట్లు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి పాసులు ఖచ్చితంగా కూడా తెచ్చుకోవాలి. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా వెంట తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి చిన్న తప్పులు జరిగినా కూడా వారిని అనుమతించేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 24 రౌండ్లు అయితే 24 రౌండ్లు లెక్కింపు అవుతుంది. ఉదయం ప్రారంభమైనటువంటి లెక్కింపు మధ్యాహ్నం 1 గంటకు తొలి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా కూడా తెలిపారు. సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు అల్లరి ముక్కలు కానీ అభ్యర్థులపై ఎలాంటి నిఘా పెట్టారు పోలీసులు? అంటే పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఏంటంటే గతంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఏదైతే తాడిపత్రి కానీ అలాగే పల్నాడు, తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని మరలా ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కూడా మరింత అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న అల్లర్లు జరిగినా సరే తక్షణమే వారిని అరెస్ట్ చేసి ముందు కేసు పెట్టాలని చెప్తున్నారు. ఇప్పటికే 11,000 పైగా కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైనా సరే రేపు ఏదైతే ఈ లెక్కింపు వద్ద కనుక ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడమే కాదు పీడీ యాక్ట్లు కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో అన్ని కోల్పోయినట్లే అని చెప్పవచ్చు. అయితే అటువంటి పీడీ యాక్ట్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తామంటూ చెప్పారు. ముఖ్యంగా ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఏదైతే గెలుపోటములను ఆస్వాదించాలి తప్ప ఎవరు కూడా కవింపు చర్యలకు దిగరాదు. కవింపు చర్యలు దిగి ఎవరైనా గొడవలకి పాల్పడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అలాగే మరోవైపు ఏదైతే సోషల్ మీడియా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి పోస్టులు పెడుతూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారిని గుర్తించి తక్షణమే వారిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరుగుతుందంటూ కూడా డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో చూస్తే గతంలో లేనటువంటి విధంగా ఈ ఏడాది జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయినప్పటికీ కూడా అదే స్థాయిలో గొడవలు ఏవైతే అల్లర్లు జరిగాయో ఇవి
దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్కు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను అయితే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి మరొకసారి తలెత్తకుండా ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తులు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ అలాగే ఊరేగింపులు కానీ చేయడానికి వీలు లేదు. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఊరేగింపులు లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే గెలిచిన వ్యక్తి తమ గెలిచినటువంటి డిక్లేర్ ఫామ్ తీసుకుని బయటకు వెళ్లే వరకు కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఓకే, ఏడుకొండ లైన్లో ఉండండి. ఇప్పుడు కడప నుండి సురేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర చెప్పండి, అంటే ఇక్కడ అంటే కడపలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు? సంపత్, రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి విజయరామరాజు అలాగే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనల ఆధారంగా రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి ఇష్యూస్ జరగకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు. దాదాపు ఇప్పుడున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు మరో 2500 మంది కేంద్ర బలగాలను కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 4 గంటల నుంచే విధుల్లో హాజరవుతారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మార్చ్ పాస్ట్ కూడా జరిగారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా కొనసాగుతూ ఉంది. రేపు దాదాపు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 144 సెక్షన్ కొనసాగించాలని చెప్పి జిల్లా యంత్రాంగం తెలిపింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి చిన్నపాటి ఘర్షణలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ప్లాన్ చేయాలని చెప్పినటువంటి అదే రీతిలో ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ మొదటగా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 18 రౌండ్లు ఉన్నాయి కాబట్టి తక్కువ రౌండ్లో అదే మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి పులివెందుల్లో 22 రౌండ్లు నిర్ణయించారు. అలాగే జమ్మలమడుగులో 23 రౌండ్లు, అంటే ఇటు కడపకు 22, అలాగే బద్వేలకు సంబంధించినటువంటి 21 రౌండ్లు, ఇట్లా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా 18 నుంచి 23 రౌండ్ల వరకు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇటు ప్రజలు అలాగే కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు అందరూ కూడా సహకరించాలి. పోలింగ్ రోజు జరిగినటువంటి సహకారం అలాగే కంటిన్యూ కావాలి. రేపు కౌంటింగ్ రోజున ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ప్లాన్ చేయాలి. ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు తలెత్తినటువంటి సమస్యను అధికారులను అడిగి తెలుసుకోవాలి తప్ప అక్కడ ఎలాంటి ఘర్షణలకు పాల్పడితే మాత్రం వాళ్ళను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపడం జరుగుతుందని క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి శిక్షణ విషయంలో ర్యాండమైజేషన్ 1కి 2 సార్లు చేశారు. రేపు ఉదయం ర్యాండమైజేషన్ మరోసారి చేసిన తర్వాతనే కౌంటింగ్ ఏజెంట్లు అలాగే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. ఓకే సురేంద్ర, ఇప్పుడు కడప నుండి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ చెప్పండి, అంటే ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సంపత్, మొత్తం మీద తిరుపతికి సంబంధించి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి మహిళా యూనివర్సిటీలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఎస్పీ కావచ్చు హర్షవర్ధన్ రాజు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కలెక్టర్ ఇప్పటికే 2-3 సార్లు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా కీలకమైన అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీ లోపల చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏవిఎంసీ ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచిన నేపథ్యంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అంటే అక్కడికి వస్తున్నటువంటి సిబ్బందికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వస్తున్నటువంటి ఏజెంట్, అంటే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు లోపలికి వచ్చే సమయంలో, ఎందుకంటే ఏజెంట్లకు సంబంధించిన అంటే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లే దాదాపుగా 1500 నుంచి 2000 మంది వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా దాదాపుగా అందరినీ కలుపుకుంటే 3-4 వేల మంది వరకు కూడా యూనివర్సిటీ లోపలికి వస్తారు కాబట్టి, స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు వస్తారు కాబట్టి అక్కడ ఏజెంట్స్ అంటే అధికారులు సిబ్బంది వీళ్ళ వల్ల ఇష్యూస్ రాదు. కానీ కేవలం ఏజెంట్స్ వల్లనే అక్కడ ఎందుకంటే ఈవీఎంస్ ఓపెన్ చేసే సమయంలో ఒకసారిగా ఓటు చెల్లొచ్చు, ఓటు చెల్లకుండా పోయే ఓట్లు, ఇట్లా రకరకాల అంశాల మీద ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో చాలా సమయం పాటించాలి. లేదంటే అధికారులు కన్నా సహకరించకపోతే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఉదయం కరెక్ట్గా 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 8 గంటలకు ప్రారంభమయ్యే సమయంలో 8 గంటల నుంచి నిరంతరాయంగా ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా ప్రతి రౌండ్కు కూడా, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మొత్తం
14 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎమ్మెల్యేకి సంబంధించిన టేబుల్స్ కావచ్చు, ఎంపీకి సంబంధించినవి, ఇట్లా 7 నియోజకవర్గాలు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది పెద్దది కాబట్టి అందుకు దాదాపు 21 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి ఏదైతే 13వ తారీఖు అంటే ఆ రోజు పోలింగ్ రోజు దాని తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే కూడా వందలాది మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 57 మంది పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. అదే స్థాయిలోనే దాదాపుగా 30 మంది పైన పోలీసులు రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడింది. అలాంటిది రిపీట్ కాకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే మహిళా యూనివర్సిటీ చాలా సెన్సిటివ్ ప్లేసు. దాదాపుగా మెయిన్ గేట్ నుంచి దాదాపుగా లోపలికి ఈవీఎంస్ వద్దకు వెళ్ళాలంటే దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా పరిధి ఉంటుంది. మరి మెయిన్ గేట్లోనే ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. లోపలికి ఈవీఎంస్ వద్దకు లోపలికి వెళ్ళే సమయంలో దాదాపు కిలోమీటర్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 3 అంచెల భద్రత కొనసాగిస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు అనేది ప్రధానంగా ఇందులో ప్రధానంగా అల్లర్లకు కానీ లేదంటే సంఘ విద్రోహ శక్తులుగా ఎవరైనా సరే కన్నా తయారైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన పూర్తి స్థాయిలో చెప్పండి సంపత్. ఓకే గోపినాథ్, ఇప్పుడు అంటే ఎన్నికల సమయంలో మహిళా యూనివర్సిటీ దగ్గర చాలా అల్లర్లు చెలరేగాయి. అయితే ఫలితాల రోజు అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లున్నాయి? అంటే కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరిని కూడా అనుమతించరు. 144 సెక్షన్ అంటేనే అక్కడ ఎవరిని కూడా అనుమతించరు. దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఆ నిబంధన అనేది ఉంటుంది. అదే స్థాయిలోనే ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే పాసులు ఉంటాయో అవి తీసుకొని వస్తేనే లోపలికి అనుమతిస్తారు. అది కూడా 3-4 ప్రాంతాల్లో చెకింగ్ చేసిన తర్వాతనే, మెయిన్ గేట్ నుంచి చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. అక్కడ ఈవీఎంస్ ఏదైతే అక్కడ ఓపెన్ చేసే సమయంలో కావచ్చు, దాని తర్వాత జరిగే పరిణామాలు కౌంటింగ్ సమయంలో కావచ్చు, అందరూ కూడా సమయం పాటించాలి. ఎవరు కూడా సిబ్బందిని కానీ ఎన్నికల అధికారులు కానీ దురుసుగా ప్రవర్తించకూడదు అనేది రకరకాల నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. అయితే ఒక కౌంటింగ్ కేంద్రాల వద్ద అలాంటి పరిస్థితి ఉంటే కౌంటింగ్ జరిగిన తర్వాత అంటే 10-11 తర్వాత కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు అనేది వస్తాయి. ఆ ఫలితాలను అంచనా వేసుకుని కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో కావచ్చు లేదా పల్లెల్లో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. మా అభ్యర్థి గెలిచిపోతున్నాడు కాబట్టి ప్రత్యర్థుల మీద దాడి చేసే ప్రయత్నాలు చేయడం, అంటే రకరకాల ఇష్యూస్ జరుగుతాయి. గత ఎన్నికల అనుభవాలు లేదంటే 13వ తారీఖున జరిగినట్టు పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు కావచ్చు, లేదంటే ఆ మరుసటి రోజు జరిగినటువంటి హింస కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకున్నటువంటి ఎన్నికల అధికారులు లేదంటే ఎస్పీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆ ప్రాంతాల్లో కూడా, అంటే ఉదాహరణకి పోలింగ్ రోజు జరిగిన తర్వాత ప్రాంతాల్లో తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పటికే కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అట్లా తిరుపతి జిల్లాకు సంబంధించి ఎలా ఉంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 7 నియోజకవర్గాలు, అందులో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గం చాలా సెన్సిటివ్ ప్లేస్. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఎన్నోసార్లు అక్కడ ఘర్షణలు జరిగాయి, గలాట్లు జరిగాయి, లేదంటే లాండ్ ఆర్డర్ తప్పే పరిస్థితి రావడం జరిగింది. ప్రత్యర్థులకు సంబంధించిన వాహనాలను తగలబెట్టారు. ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగాయి. ఇట్లా కుప్పంకు సంబంధించి, ఎందుకంటే కుప్పం ఆల్రెడీ గతంలో మనం చూస్తున్నట్లయితే కన్నా మెజార్టీని తగ్గించేందుకు వైసీపీ ఎన్నో రకాల అక్కడ ప్రయత్నాలు చేసింది. అదే స్థాయిలోనే భారీ మెజార్టీ సార్ వస్తుందంటూ కూడా తెలుగుదేశం చెప్పుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ కూడా ఘర్షణలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నగిరి నియోజకవర్గం కావచ్చు, లేదంటే జీడోనిల్లు నియోజకవర్గాలు కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఉదయం నుంచి ప్రశాంతత ఉన్నా కూడా 11 గంటల తర్వాత కౌంటింగ్ జరిగే సమయంలో 11-12 గంటల తర్వాత నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం గోపినాథ్, లేదంటే ఈవినింగ్ సమయంలో కూడా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా రకాలుగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారు. ఇలాంటివి కంట్రోల్ చేయడానికి ప్రధానంగా పోలీసులు యాక్షన్ ప్లాన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో పోలీసులు కూడా, అంటే సెంట్రల్ నుంచి వచ్చిన పోలీసులు ఒకవైపు ఆల్రెడీ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాటికి సంబంధించి వినియోగించుకుంటున్నారు. సంపత్. ఓకే గోపినాథ్, లైన్లో ఉండండి. నెల్లూరు నుంచి మురళీకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, అంటే నెల్లూరులో కూడా చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుని తెలుస్తుంది. అయితే అక్కడ అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సంపత్, ఇప్పటికే ఏదైతే ఎన్నికలు 13వ తేదీ ముగిసిన తర్వాత రేపు జరగనున్నటువంటి కౌంటింగ్ సందర్భంలో అల్లర్లు ఘర్షణలు చెలరేగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు జల్లెడ పట్టారు. ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ రౌడీ షీటర్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకంతా అవగాహన
అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎవరైతే కార్డన్ సెర్చ్ పేరుతో అనేక ప్రాంతాల్లో పర్యటించి అక్కడక్కడ కూడా తనిఖీలు చేపట్టినటువంటి పోలీసు యంత్రాంగం అనేక మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటు అనుమతులు లేకుండా ఏదైతే సరైన పత్రాలు లేకుండా ఉన్నటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్కి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుండడంతో పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపట్టామని చెప్తున్నారు. ముఖ్యంగా రేపు అనుమతులు ఏదైతే బాణాసంచా కాల్చడం కానీ, ఇటు నినాదాలు చేయడం కానీ, ర్యాలీలు కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్తున్నారు. నియమ నిబంధనలను ఎవరు అతిక్రమించినా కూడా కఠిన చర్యలు తప్పవనేది ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీంతోపాటు ఇంకో ప్రధాన విషయం కూడా చర్చించుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినా కూడా అలాంటి వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అడ్మిన్లకు కూడా అందుకు సంబంధించినటువంటి సంకేతాలను కూడా ఇచ్చారు. ఇప్పటికే అనేక వాట్సాప్ గ్రూపులు కూడా లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఓన్లీ అడ్మిన్స్గా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా రాత్రి 9 గంటల వరకు కూడా అనేక ప్రాంతాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల లోపల ఒక వేవ్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఏదైతే 1వ తేదీ ఆ ఎగ్జిట్ పోల్స్ మీద అనేక గందరగోళ పరిస్థితులు కూడా మనం ప్రత్యేకంగా చూసాం. అయితే ఈ సందర్భంలో రేపు ఉదయం 11 నుంచి 12 గంటల లోపు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయనేది ఒక అంచనా అయితే రాజకీయ విశ్లేషకులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వేవ్ కూడా అక్కడ కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రానికి ఎవరికి ఎన్ని వేల మెజారిటీ వచ్చింది, ఏ నాయకుడు గెలిచాడు, ఎవరికి ఏ విధంగా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగిందనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాన్ని అభ్యర్థికి ఇచ్చిన తర్వాత, ఎవరైతే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ముగుస్తుంది. ఆ ముగిసిన వెంటనే కూడా ఎలాంటి ఇటు ఏదైతే భారీ ఎత్తున సంబరాలు కానీ ఇతరత్ర కార్యాచరణ చేయకుండా కూడా కట్టుదిట్టంగా ముందుకెళ్లాలని కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. సంపత్. ఓకే మురళీకృష్ణ, ఇప్పుడు నెల్లూరులో అల్లరి మూకలు కానీ అభ్యర్థులపైన ప్రత్యేకంగా ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు? ఓకే మురళీకృష్ణ, నెక్స్ట్ కడప నుండి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ఎన్నికల నేపథ్యం ఫలితాలు వెల్లడయ్యే రోజు అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సంపత్, ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యేదానికి చాలా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ విషయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, అటు జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా క్రియాశీలక బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఎక్కడికక్కడ చర్యలు చేపడతా ఉంది. ఇటు కడప నగరంలో జరిగిన అల్లర్లు కావచ్చు, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతంలో జరిగిన అల్లర్లను బేస్ చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా కొనసాగుతోంది. మరో ప్రధాన అంశం ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, కార్యకర్తలు, అలాగే రౌడీ షీటర్లను ఇప్పటికే హెచ్చరించారు. 44 మంది మీద రౌడీ షీటర్లు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓపెన్ చేశారు. వాళ్ళందరితో పాటు 21 మందిని ఇప్పటికే జిల్లా బహిష్కరణ కూడా చేశారు. అంటే ఎలాంటి అల్లర్లు చేయడానికి కానీ, ప్రోత్సహించేటువంటి వ్యక్తులు కానీ ఎంకరేజ్ చేసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు సీసీ కెమెరాల కంట్రోల్లో ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఎటువంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలకు పాల్పడకుండా సోషల్ మీడియా వేదికను వాడుకోకూడదు. అలాగే ఎటువంటి ఎమోషన్స్తో కూడా ఉండకూడదు. విజయోత్సవ ర్యాలీలు అసలే ఉండకూడదు. ఎందుకంటే 144 సెక్షన్తో పాటు కర్ఫ్యూ విధించినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు తావివ్వకుండా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పోలీసు బందోబస్తుతో పాటు ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా క్లియర్ కట్గా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఈ విధమైనటువంటి అంశాలను కూడా చెప్పుకొచ్చారు. అంటే మీకు ఉన్నటువంటి క్యాడర్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలను రెచ్చగొట్టేలా ప్లాన్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలుపోవటములు అనేది ప్రజలు నిర్ణయించి ఓట్లేశారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రధాన అంశం ఒక్కటి పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎవరికి ధీమా వారిది అంటే ఇటు వైసీపీ కావచ్చు, కూటమి కావచ్చు, ఎవరికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి సర్వేలు రావడంతో
ఒకంత రేపు ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేవలం మీడియాలో వచ్చేటువంటి సమాచారంతో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి ఊహాగానాలకు తెరదించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీడియాను ఆశ్రయించే క్రమంలో కూడా ఎటువంటి అల్లర్లకు పాల్పడదు, ఆవేశాలకు కూడా లోను కాకుండా ముందుగా చెప్పిన ప్రకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్లాన్ చేశారు. అలాగే 144 సెక్షన్తో పాటు పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి షాపులు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు అన్నిటిని కూడా బంద్ చేయించారు. అలాగే అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పికెటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక వర్గం ఇంకొక వర్గం పైకి దాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని పసిగట్టినటువంటి పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తా ఉంది. అలాగే కౌంటింగ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణంలో కడప నగర పరిధిలో ఉన్నటువంటి శివార్లలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో సురేంద్ర, ప్రశాంతంగా కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతించే అవకాశం కనిపిస్తుంది? వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి? కౌంటింగ్ సంబంధించి రేపు ఉదయం 6 గంటల లోపు ఖచ్చితంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పోటీలో ఉండబోయే అభ్యర్థులు అలాగే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు మ్యాక్సిమం 7 గంటల లోపు అందరినీ కౌంటింగ్ కేంద్రంలోకి అలౌ చేస్తారు. తర్వాత ఒకరిని కూడా అలౌ చేయమని చెప్పి ఎన్నికల అధికారి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే వాళ్ళు వచ్చే క్రమంలో జిల్లా ఎన్నికల సంఘం ఆదేశాలు ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి పాసులు అలాగే తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాతనే లోపలికి అలో చేస్తారు. లోపలికి వచ్చే క్రమంలో ఎటువంటి పరిస్థితుల్లో తమ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇటు సెల్ ఫోన్ కావచ్చు, క్యాల్కులేటర్ కావచ్చు, ఇతరత్ర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా లోపలికి అలో చేయరు. అలాగే కడప నగరంలో ఉన్నటువంటి ఆ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి 2 రూట్లు కూడా క్లియర్ చేశారు. ఒకటి రాయచోటి బైపాస్లో ఉన్నటువంటి ఒక రూటు, అలాగే ఒకటి రిమ్స్ పరిసర ప్రాంతాల్లో ఆ 2 అంటే ఒక ఏరియాలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలము, మరోవైపు రిమ్స్ ఏరియాలో టీడీపీ అలాగే కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే తమకు సంబంధించినటువంటి వాహనాలను వదిలేసి అక్కడ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వరకు 4 అంచెల భద్రత దాటుకుంటూ ఒకనొక స్టెప్ దాటుకుంటూ లోపలికి రావాలి. ఈ క్రమాన్ని మొత్తం ఎస్పీ వివరించారు. అలాగే ఏజెంట్లకు కూడా ఇప్పటికే పలుమార్లు చరవాణుల ద్వారా అలాగే శిక్షణ కార్యక్రమాల్లో పోలింగ్ ఏజెంట్లు తీసుకుపోయే జాగ్రత్తల విషయాలకు కూడా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ఏజెంట్ అందరూ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇంకొక ప్రధాన విషయం కూడా ఇటు కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కూడా అదే పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్. అండ్ కడప నుండి సురేంద్ర, నెల్లూరు నుంచి మురళీకృష్ణ, విజయవాడ నుంచి ఏడుకొండలు, విజయనగరం నుంచి నరసింహులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.